భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2040 కల్లా చంద్రుడి మీదకు మనుషులను తీసుకువెళుతుందని ఆ సంస్థ చైర్మన్ సోమనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా మెగా అంతరిక్ష వాహక నౌక నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ను తయారు చేస్తున్నామని చెప్పారు. దీనికి సూర్య అని నామకరణం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అది డిజైన్ దశలో ఉందన్నారు. శనివారం ఆయన ఓ జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇస్రో భవిష్యత్తు ప్రయోగాల గురించి వివరించారు. అంతరిక్ష వాహక నౌకైన సూర్య ఇండియాలో ఇప్పుడున్న రాకెట్లన్నింటికన్నా పెద్దగా ఉంటుందని, 40 టన్నుల బరువును మోసుకు వెళుతుందని చెప్పారు. క్రయోజెనిక్ ఇంజన్తో పాటు దిగువ భూకక్షలో ద్రవ ఆక్సిజన్, మీథేన్తో నడిచేలా దీన్ని రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రయాన్-4 ప్రయోగాన్ని కూడా త్వరలోనే నిర్వహిస్తామని సోమనాథ్ తెలిపారు. ఈ ప్రయోగంలో భాగంగా చంద్రుడి మీద శివశక్తి పాయింట్ నుంచి మట్టి, రాళ్ల నమూనాలను తీసుకువస్తామన్నారు. చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రాంతానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అంతరిక్షంలో భారతదేశం నిర్వహించతలపెట్టిన పరిశోధనా కేంద్రానికి సంబంధించి డిజైనింగ్ ప్రక్రియ నడుస్తోందని సోమనాథ్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రాజెక్టు నివేదికను, దానికయ్యే ఖర్చు అంచనాలను ఇప్పటికే రూపొందించామన్నారు. 2028 కల్లా ఈ అంతరిక్ష కేంద్రానికి సంబంధించి మొదటి మాడ్యూల్ని నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటికే చంద్రుడిపై ఇళ్లు కట్టాలనే ప్లాన్తో పాటు అక్కడ వ్యవసాయం చేసే దిశగా ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. చంద్రుడిపై పంటల సాగుపై పలు అంతరిక్ష పరిశోధన సంస్థలు దృష్టి సారించాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సాయంతో నార్వేకు చెందిన సోల్సిస్ మైనింగ్ అనే సంస్థ చంద్రుడిపై హైడ్రోపోనిక్ విధానంలో పంటలు పండించాలని భావిస్తున్నట్టు కొన్ని నెలల క్రితమే ప్రకటించింది. మట్టితో సంబంధం లేకుండా నీటితో మాత్రమే పంటలు పండించడాన్ని హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అంటారు. నిజానికి చంద్రుడి లోపల పొరల్లో నీటి జాడలను గుర్తించారు. కానీ పంటలు పండించేందుకు సాధారణ నీరు అక్కడ లేదు. అక్కడ రిగోలిథిక్ లో కూడా పంటలు పండే లక్షణాలు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా రిగోలిథిక్ లో విత్తనాలు మొలకెత్తకుండా నిరోధించే మూలకాలు కూడా ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ మట్టిలో పంటలు పండించడం ఇప్పటికైతే సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చారు. దీంతో హైడ్రోపోనిక్ పద్ధతిలో మట్టితో సంబంధం లేకుండా చంద్రుడిపై పంటలు పండించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్టు నార్వేకు చెందిన రీసెర్చ్ ఇన్ స్పేస్ వెల్లడించింది.